ఓ పని చేస్తే పోతుంది. ఆంధ్రజ్యోతోళ్ళు, ఈనాడోళ్ళు ఈ టైప్‌లో రాసుకోమని చెప్పండి వాళ్ళని ఎడిటోరియల్ కాలమ్. లేదా ఇప్పుడు ఎడిటోరియల్ కాలమే వార్త ఎడిటోరియల్ కాలం కదా! విజన్‌ని దృష్టిలో పెట్టుకొని అంటే భవిష్యత్తు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని కావలసినటువంటి విధంగా యువతని తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఫీజు రియంబర్స్‌మెంట్ డబ్బులు కట్టట్లేదు అని రాస్తే బెటరు. ఎందుకయ్యా అంటే ఫీజు రియంబర్స్‌మెంట్ కట్టకపోతే వీడి చదువు ఎక్కడిదక్కడే ఆగిపోతుంది. దాంతో వీడు ఉద్యోగి కాకుండా కార్మికుడిగా మిగిలిపోతాడు. అంటే పనివాడిగా మిగిలిపోతాడు. వాళ్ళు డిగ్రీ పని చేసుకు బ్రతకాలి. వాళ్ళు డిగ్రీ చదివినట్టు కూడా ఆధారం ఉండదు వాళ్ళ దగ్గర. ఏదో ఒకటి పని చేసుకుని బ్రతికే రోజులు మళ్ళీ రాబోతున్నాయి. ఆ స్టేజీ వచ్చినప్పుడు మనకి భవిష్యత్తులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తెద్దాం అనుకుంటున్నారు కదా. సముద్ర తీర ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో అంటే 10th ఇంటర్మీడియట్ ఈ రేంజ్ చాలు, ఐటీఐలు ఇట్లాంటివి చాలు. కాబట్టి ఆ దిశగా చదివితే చాలు, అంటే అత్యవసర చదువులు చదివితే చాలు. అలాగే చదివితే 10th క్లాస్ వరకు ఎట్లాగో తల్లికి వందనం ఇస్తారు కాబట్టి చదువుతారు. అది ఇంటర్మీడియట్ దాకా పెట్టినట్టున్నారు కదా, ఇదేదో +2 దాకా స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూల్. కాబట్టి అది నడిచిపోతుంది. అది చదివేసేసుకుని శుభ్రంగా ఇక్కడ ఏదో ఒక కంపెనీల్లో కార్మికుడిగా పనిచేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ కార్మికుల కొరత ఉంది ఈ సమాజంలో, మనకి చూస్తున్నాం కదా. షాపుల్లో పనిచేయడానికి మనుషులు